మోస్ట్‌లీ ప్రతి అపార్ట్‌మెంట్‌కి ఇలా ఓపెన్ నెట్స్ ఉంటాయన్నమాట. ఇవి చూసారు గదా! ఈ ఓపెన్ నెట్స్‌కి పైన ఈళ్ళు షీట్స్ మనం ఇన్‌స్టాలేషన్ చేసుకుంటాం. సిటీ అండ్ వాల్‌కి మధ్య కొంచెం గ్యాప్ ఉంటది. ఈ గ్యాప్ మళ్ళీ గుడ్ ఫ్రంట్ డక్ట్ క్లోజ్ చేస్తాం. రీజనింగ్ పర్పస్ అయితే ఫ్రంట్‌కి కనిపిస్తది కదా! క్లోజ్ చేసాక కానీ ఈ స్పేస్‌లో గూడా మళ్ళీ మనం క్లోజ్ చేయకపోతే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటది. అందుకు మనం ఇక్కడ తీసి కట్ చేసి వేస్తాం. అయితే కొన్ని షీట్స్ ఎట్లా అంటే ఈ పైన షీట్ చూసారు కదా! షీట్‌కి ఓస్‌కి గ్యాప్ ఉంటదనమాట. ఈ ఓస్‌కి షీట్‌కి గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్‌లో నుంచి మనం ఈ నెట్ అనేది మనం తాడు లాగుతూ కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడొచ్చేసరికి ఈ షీట్‌కొచ్చేసి మనకు గ్యాప్ లేదు పైన కనిపిస్తుంది కదా! ఈ షీట్‌కి గ్యాప్ ఏం లేదు. సో, దీన్ని మనం కట్టడానికి చాలా కష్టంగా ఉంటే మనవాడు ఏం చేశాడంటే టెక్నీషియన్ జస్ట్ ఈ బోల్ట్‌కి దీనికి తగిలిచ్చేసాడు. కానీ ఇట్లా తగిలించలేడం వల్ల ఏంటంటే మళ్ళీ మనకి చూసారు కదా! మళ్ళీ మనకి త్వరగా పోయే అవకాశం ఉంటది. సో, అందుకోసం మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఈ మధ్యలో కొన్ని కొన్ని దగ్గర మనం రోపేసి మళ్ళీ ఈ పైనుంచి అటువైపుకి రోప్ లాగి మళ్ళీ తాడు కట్టాలనమాట. అట్లా అయితేనే స్టాండర్డ్‌గా అది నిల్చొని ఉంటది. లేదంటే మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంటది.